ప్రజల అధికారం పీకేశాక ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయిలో మనని కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి నీతులు చెప్తున్నాం, ఇవి చెక్ చేసుకోవాలి. ఎవరు చెక్ చేసుకోవాలి? అందరికీ అర్థమవుతుంది. నిన్న రాప్తాడు ఒక పరామర్శ కోసం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడారా అంటే ఖచ్చితంగా కాదనని సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడికి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, పరిపాలనలో ఉండే కష్టనష్టాలు ఏంటి, లేకపోతే ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ అవగాహన ఉంటాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిన్న ఆయన చేసిన కామెంట్స్ అయితే అక్కడ నిన్న ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మడకసిర ఎమ్మెల్యే చెప్పినట్టు ఎవరున్నారో చూసుకోవాలి కదా. ఇన్ఛార్జ్ డిఐజీగా ఒక మహిళ ఉన్నారు, ఎస్పీగా రత్న ఒక మహిళ ఉన్నారు. మరి ఆయన అది కాన్షియస్లో ఉంది మాట్లాడారా లేకుండా మాట్లాడారా? బట్టలు ఓడిదీస్తాం, పోలీసుల్ని నడి రోడ్డు మీద నుంచోబెడతాం, ఉద్యోగాలు పీకేస్తామంటే ఎవరిని బట్టలు ఓడిదీస్తారు? అంటే అక్కడ మహిళా అధికారులు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు విధుల్లో ఉన్నారని కూడా ఆయన స్పృహలో ఉంచుకోలేదా? అది చాలా పెద్ద విమర్శలకు దారితీస్తోంది. ఇక ఇంకొక ఎపిసోడ్ అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విధ్వంసకర పాలన గురించి ఎన్నో చర్చలు జరిగాయి. అంటే ప్రతిపక్ష నాయకుడు జైల్లో అది ఒక సందర్భం అనుకోండి, పక్కన పెడితే ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకుల ఇళ్లపైన దాడులు, లేకపోతే గోడలు దూకించి అర్ధరాత్రులు తెల్లవారుజామున అరెస్టులు, పార్టీ ఆఫీసులు కార్యకర్తల మీద దాడులు, ఇవన్నీ మర్చిపోతే అలాగా? అంటే ఇంత ఫాస్ట్గా మెమరీ రేజ్ అయిపోతుందా, లేకపోతే కన్వీనియంట్గా కొన్ని మర్చిపోతున్నారా జగన్మోహన్ రెడ్డి అనేది? ఇక దాడుల గురించి మాట్లాడితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి మొట్టమొదటిసారిగా అంటే అక్కడ క్లియర్గా గొడ్డలిపోటుతో జరిగిన హత్య అనే దానికి సంబంధించి ఉంటే దాన్ని గుండెపోటుగా ఒక స్టోరీ చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అలాగే నిన్న లింగమయ్య హత్యగా గురించి అసలు ఏం జరిగిందో బిట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పుకురావడం మీద కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. ఇక హెలికాప్టర్ వ్యవహారం నిన్న మనం అక్కడ విజువల్స్లో చూస్తే అక్కడ చాలా స్ట్రిక్ట్గా క్లియర్ ప్రోటోకాల్ ఉంది. భద్రత విషయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి కూడా లేని భద్రత. అంటే పవన్ కళ్యాణ్ జెడ్ కేటగిరీలో ఉంటే మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జెడ్+ కేటగిరీలో ఉన్నారు. అంటే చాలామంది ఎక్కువ భద్రత ఉంటుంది. నిన్న ప్రత్యేకంగా ఆ టూర్కి ఓన్లీ హెలికాప్టర్ దగ్గర అక్కడ ల్యాండ్ అయ్యే చోటే దాదాపు 150 నుంచి 250 మంది పోలీసులు, మొత్తం మీద 1100 మంది పోలీసులతో భద్రత కల్పిస్తే భద్రతా వైఫల్యం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ హెలికాప్టర్ డోర్లు పట్టుకు లాగడాలు, ఆ హెలికాప్టర్ని పట్టుకుని వేలాడడం, తర్వాత విండ్షీల్డ్ పోయింది అందుకే వీవీఐపీని తీసుకెళ్ళలేకపోయారంటే మరి పైలట్ ఎలా వెళ్ళాడు? విండ్షీల్డ్ ఫెయిల్ అయిపోతే పైలట్ వెళ్ళడు కదా బెంగళూరుకి. అంటే ఇదంతా ఒక క్లియర్గా ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేయడానికి చాలా ప్లాన్ చేశారు. కానీ పాపం ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో మాట్లాడదాం. అసలు వచ్చిందేమో పరామర్శకి, కానీ చేసింది శివరాజకీయమా? తెలుగుదేశం పార్టీ అదే అంటోంది. ఇక పరిపాలన గురించి చంద్రబాబు నాయుడుకి పాఠాలు చెప్తారు. దాని గురించి అన్న ముందు ఈ పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి అన్న కామెంట్ అసలు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా, పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఐని వాడు వీడని సంబోధించి ఇవాళ అదే ఎస్ఐ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. అంటే ఒక ఎస్ఐతో చెప్పించుకోవాలా మాజీ ముఖ్యమంత్రి? మరి ఆయన స్థాయి ఆయన తగ్గించుకుంటే మనం ఏం చేస్తాం దానికి? అలాగే బట్టలు ఉడదీస్తామన్న కామెంట్ మీద ఎస్పీ రత్న సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అలాగే వైసీపీ పాలనలో ఐపీఎస్లని వైపీఎస్లుగా
మార్చేసిన ఘనత ఎవరికి చెల్లుతుంది? అసలు ఈ హత్యా రాజకీయాలు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఎక్కడ మొదలయ్యాయి? ఇవన్నీ అంటే కన్వీనియంట్గా మర్చిపోతే ప్రజలు గుర్తుంచుకుంటారు కదా. అలాగే పరిపాలన గురించి చంద్రబాబు పాఠాలు చెప్పడం అనేది కూడా విడ్డూరమే. ఎప్పుడో 2007-8లో మీరు చూస్తే కనుక అప్పటికి 120 kbps 250 kbps కూడా ఇంటర్నెట్ స్పీడ్ లేని రోజుల్లో ఒక జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రతి ఇంట్లో 100 mbps ఇంటర్నెట్ సాధ్యం చేయాలి అంటే ఆ జర్నలిస్ట్ ఆశ్చర్యపోయాడు. ఈరోజు మన అందరిళ్లలో 40 mbps 100 mbps ఇంటర్నెట్ వాడుతోంది. అంటే ఒక విజనరీ లీడరు ఇన్నేళ్ళు 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా. ఇంకా 10 ఏళ్ల పాటు ఉండాలని కూటమి పక్షాలు కోరుకుంటున్నాయి. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా కూడా అత్యధిక కాలం రికార్డ్ అయింది. మరి ఆయనకి పాఠాలు నేర్పిస్తానంటే ఎలాగా? సో ఇదే అంశాలు మాట్లాడదాం. అంటే ఇవన్నీ పోలీసుల భుజాల మీద తుపాకీ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని షూట్ చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందా? బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం. షార్ట్ బ్రేక్.